అందరికీ నమస్కారం. ఈరోజు మనం జరుపుకుంటున్న గురు పూజోత్సవం మహత్తరమైన ఉత్సవం. గురువు స్థానం మన సంస్కృతిలో అత్యున్నతమైనది. గురుబ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని వేదవాక్యం చెబుతుంది. గురువు అంటే సాక్షాత్తు త్రిమూర్తుల రూపం. గురువు అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతి వెలిగిస్తాడు. తల్లిదండ్రులు మనకు శరీరాన్ని ఇస్తారు, కానీ గురువే మనకు విలువైన జ్ఞానాన్ని అందించి మన జీవితానికి దిశను చూపిస్తాడు. అందుకే శాస్త్రాలు గురువును దైవ స్వరూపం అని పేర్కొన్నాయి. గురు పూజోత్సవం అనేది కేవలం గురువును గౌరవించడం మాత్రమే కాదు, ఆయన ద్వారా ప్రసాదించేటటువంటి జ్ఞానం, విజ్ఞానం, సద్గుణాలను ఆరాధించడం. ఈరోజు మనమందరం గురువుల పట్ల కృతజ్ఞతాభావంతో తలవంచి నమస్కరిస్తాము. ఈ ఉత్సవం మనకు వినమ్రతను, సేవాభావాన్ని, కృతజ్ఞతను నేర్పుతుంది. గురువు కరుణ ఉంటేనే శిష్యుడు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు. అందువల్ల మనందరం ఈ గురు పూజోత్సవం సందర్భంలో గురువులను గౌరవించి వారి బోధనలను ఆచరించాలి. అదే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి. ధన్యవాదాలు.